నాకు గొప్ప కార్యం జరుగును గాక. ఈరోజే విడుదల కలుగును గాక. కష్టాచారో తాడో డిగ్రీ ఆయో कष्टा तोलगे डिग्री आए तू समझ హల్లెలూయా. మత్తయి సువార్త 11:28 వచనము. ఆమె అంతటా ఆమె కూర్చుంటది, ఆమె వైపు చూడకండి, అక్కడ చూడాలి, వాక్యం వినాలి జాగ్రత్తగా. మత్తయి సువార్త 11:28 జాగ్రత్తగా వినాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, చాలా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, చాలా మంది చాలా కుటుంబాలలో ఎంతోగా ప్రయాసపడుతున్నారు, వేదన పడుతున్నారు, పాపముల చేత, శాపముల చేత. పాపం అనే భారం, శాపం అనే భారం, అప్పు అనే భారం, రోగం అనే భారము, కుటుంబం అనే భారము, ఈ లోకంలో రకరకాల భారాలు తట్టుకోలేక, మోయలేక, అప్పు అనే భారం, మరణకరమైన స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కష్టాన్ని తొలగిపోయే రోజు ఈ రోజు వచ్చింది. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కష్టాన్ని తొలగిపోయే రోజు వచ్చింది. ఈ ప్రయాసాన్ని తీసేయడానికి యేసయ్య శిలువ పైన తన ప్రాణాలు పెట్టాడు, రక్తమును కార్చాడు. ఆ శిలువ పైన ప్రాణాలు పెట్టాడు, రక్తమును కార్చాడు, గాయాల పాలయ్యాడు. నీ కష్టము తీర్చడానికి కోసం ఆయన కష్టపడ్డాడు. ఓకే, ఆమేన్. సమస్త జనులారా నా దగ్గరికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. సగळे జన్మకన ఆకరొచ్చు. కొందరిని పాపములో నుండి విడుదల కొరకు పిలుస్తున్నాడు, కొందరిని రోగంలో నుండి విడుదల కొరకు పిలుస్తున్నాడు, కొందరిని ఆయన సేవ చేయాలని పిలుస్తున్నాడు. ఆమేన్. ఏం చేయాలని? ఆయన పని చేయాలని. హల్లెలూయా. సేవ చేయాలంటే దాని యొక్క పాస్టర్ అయితేనే సేవ చేయాలని కాదు, సంఘంతో కలిసి సేవకులతో కలిసి, సంఘంతో కలిసి నువ్వు ఉన్న ఊళ్ళో ఉన్న ప్రాంతంలో కూడా పరిచర్య చేయవచ్చు. వీళ్ళకు ఒక రకమైన పిలుపు దేవుడు పిలుస్తున్నాడు. నీ చేపల బట్టలు మానేసి మనుషులను బట్టే జాలరుగా చేస్తారు. ఆమేన్. బెస్తవారు కదా, మీరు బెస్తవారే కదా. పేతురు మీ బంధువే. హల్లెలూయా. పేతురు మీ బంధువే. పేతురును పిలిచిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. హల్లెలూయా. పేతురు జీవితంలో కార్యం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా కార్యము చేస్తాడు. ప్రతి కులం నుండి, ప్రతి మతం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి భాషలు మాట్లాడే వారి నుండి ఆయనను రక్షణలో వచ్చిన వారు ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్వార్థ సేవకులకు పిలిచాడు. చాలా మంది ఏ సేవ చేయాలి? స్వార్థ సేవ. పాటలు పాడడం ఒక సేవ, కానుకలు పెట్టడం ఒక సేవ, ఒక దేవుని గురించి చెప్పడం ఒక సేవ, మందిరము ఉడవడం ఒక సేవ. సేవ అంటే ట్రైనింగ్ చేసి బైబిల్, అది ఒకటే సేవ కాదు. సంఘంలో వాడబడము ఒక సేవ. లాస్ట్ వచనం చదువుతున్నారు, నిర్గమకాండము 14:13 వచ్చింది. నిర్గమకాండం 14:13 అందుకు మోసే భయపడకుడి, పక్కన చెప్పు, భయపడకుడి. చెప్పండి పిల్లలు, భయపడకండి, భయపడకండి. చెప్పండి, భయపడవద్దు. ఏం చేయొద్దు? ఆయన నిన్ను ఇచ్చే రక్షణ ఊరికే ఉండి చూడండి. చదువు. ఈ మాట చాలా గొప్పది. ఆమేన్. చాలా సంవత్సరాల నుండి, చాలా రోజుల నుండి నువ్వు నీ పని, నీ భారం నువ్వే మోసుకొని నువ్వే చేస్తున్నావు. దేవునికి శాసిస్తలేవు. ఎవరికి శాసిస్తలేవు? నాకు తెలుసు దేవుడైతే అనుకుంటున్నావు. నువ్వు సొంతంగా చేసుకునేంత వరకు నీకు విజయం రాదు.
కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మీద చేసి, దేవునికి అవకాశం ఇచ్చి, దేవుని మీద భారం మోపి, దేవునితో కలిసి, సంఘముతో కలిసి, సేవకునితో కలిసి చేస్తావో అప్పుడు నీకు గొప్ప విజయం జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. యుద్ధము యెహోవాదే. ఆమేన్. నీ వల్ల నా వల్ల కాదు, ఇది మన వల్ల అవుతుందా? కాదు. చదవండి, పక్కన కూడా చెప్పండి, యుద్ధము యెహోవాదే. చెప్పండి, యుద్ధము యెహోవాదే. చెప్పు, యుద్ధము యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? కార్యం ఎవరిది? యుద్ధం ఎవరిది? చెప్పండి, యుద్ధం ఎవరిది? యెహోవాదే. గట్టిగా చెప్పాలి, యుద్ధం ఎవరిది? నువ్వు కాదు చేయవలసింది. ఆమేన్. ఎవరు చేస్తారు? ఎవరి పక్షాన? నీ పక్షాన. ఆమేన్. నీ పక్షాన, నా పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఇన్ని రోజులు నువ్వు సొంతంగా చేసావు కావచ్చు, కానీ ఈ రోజు నుండి నీ పక్షాన యుద్ధము యెహోవా చేయబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నా పక్షాన యుద్ధము చేయమని దేవుని అడగండి. నా పక్షాన కార్యము చేయమని దేవుని అడగండి. నా పక్షాన అతన్ని సాతాలతో, ఈ మాంత్రికులతో, ఈ రోగాలతో, ఈ బద్ధకాలతో నా వల్ల అయ్యడం కావడం లేదయ్యా. ఈ రోజులు నా సొంత జ్ఞానము, సొంత బలము, సొంత ఆలోచన నేను చేశాను. కానీ ఈ రోజు నుండి చెప్పండి, నా పక్షాన దేవుడు యుద్ధం చేయాలి అనే వాళ్ళు ముందుకు రావాలి. ఈరోజు వాక్యం నాతో మాట్లాడాడు. నా పాపము స్వభావాలు నేను మారివేస్తున్నాను. ఆయన కార్యము జరుగుతుంది. దేవుడు యుద్ధం చేయాలి, నాకు విజయం రావాలి అనే వాళ్ళు రావాలి. ప్రభుత్వంతో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రభు నీతోనే ఈరోజు వాక్యం ద్వారా నీ స్థితి బాగలేదు, నీ పరిస్థితి బాగలేదు, భారాన్ని మోయలేకపోతున్నాము. చూడాడు నిన్ను ప్రభు యేసు వాచాపుతన కరము చాపి వాడు చూడాడు. ఎటువంటి శ్రమలైనాను, ఎలాంటి శ్రమలైనా సరే, ఎటువంటి వేదనైనా కన్నీరంతా తుడచును, కను పాప వలె కాచును. మాను చూడాడు. నీ కన్నీరును తుడవడానికి నేను నమ్ముతున్నానుగా. కన్నీరు కార్చి వేసారిపోయినానేమో. ఆకి హస్సు వేడడం, రోగం కాడి బాధపడడం, బార్ పక్షాన కూర్చి, నా పక్షాన ఎవరు లేరు బ్రదర్. నా తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అధికారులు, నా పక్షాన ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీ పక్షాన దేవుడు వస్తున్నాడు. దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుడే నీ పక్షాన కార్యం చేస్తున్నాడా. యుద్ధము యెహోవాదే. నా పక్షాన ఎవరు లేరు అనుకుంటున్నా, నీకు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రభువా నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు. మా పక్షాన యుద్ధము చేసి, మా పక్షాన ఉండి మాకు గొప్ప విజయమును దయచేయండి. అపజయములో నుండి విజయము ఈరోజే నేడే మా జీవితంలో కార్యము జరిగించండి ప్రభువా. అనేక దినాలు, అనేక సంవత్సరాల నుండి మా జీవితంలో విజయం లేదు, కానీ అపజయములు, ఓటమిలో ఉన్నాము. విజయం ఇచ్చి అద్భుతమైన కార్యం, మా పాప శాపముల నుండి, పాప స్వభావం నుండి విడుదలిచ్చి నూతన మనసు, నూతన కార్యము, నీ రక్షణ ఆనందము మాకు దయచేయి. నీ రక్షణ భాగ్యము మాకు దయచేయి. నరకములో నుండి నిత్య జీవం, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. మానవ మనసు పొంది రక్షణ తీసుకుంటున్నాను.
ఈ వాక్యం ఇదిగో త్వరగా వస్తున్నట్టున్నావు. ఇంకా శాపంలో పాపం నుండి విడుదల చేసి ఈ బిడ్డల పక్షమైన ఈ 2 మందికి ఎవరు కనుక ఒంటరిగా ఉన్నారు ఇది పక్షాల నుండి గొప్ప కార్యం చేయమని కాలం నామకం అడిగి పెట్టుకుంటాం.